రవితేజ సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పడానికి తిరుగులేని ఉదాహరణ. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నా ఎన్నో కష్టాలు పడి హీరోగా నిలబడ్డారు. కఠోర శ్రమతో అంచెలంచెలుగా ఎదిగి మాస్ మహారాజా అనిపించుకున్నారు. అందుకే రవితేజ అంటే సినిమా అభిమానుల్లో ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. కానీ ఒకే ఒక్క సంఘటన రవితేజ ఇమేజ్కు డ్యామేజ్ చేసింది. సొంత సోదరుడు ఘోరంగా చనిపోతే కనీసం చివరి చూపుకైనా ఆయన వెళ్ళలేదు. దీంతో రవితేజ మీద కొందరు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. మరికొందరు మాత్రం రవితేజ చేసింది కరెక్టేనని అంటున్నారు. అడ్డదారిలో పయనిస్తే సొంత సోదరుడైనా పరాయివాడైనా తనకు ఒకటేనని రవితేజ బల్లగుద్ది చెప్పారు. మాదక ద్రవ్యాల కేసుల్లో ఇరుక్కొని తన పరువు తీసిన సోదరులను రవితేజ దూరం పెట్టారు. ఎంత దూరం పెట్టారంటే కనీస సంబంధాలను కూడా ఆయన తెంచుకున్నారు. తోడబుట్టిన వాడి అంత్యక్రియలు అనాథకు జరిగినట్లు జరుగుతుంటే రవితేజ తుంగి కూడా చూడలేదు. దీంతో రవితేజను అభిమానించేవారు కూడా ఆయన నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. టెర్రరిస్టులకు కూడా రాని దుస్థితి భరత్కు వచ్చిందని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు రాస్తున్నారు. అయితే ఇక్కడితో ఈ కథ ముగిసిపోలేదు. భరత్ అంత్యక్రియలు ముగిసిన మరుసటి రోజే రవితేజ సినిమా షూటింగ్కు వెళ్లారు. రవితేజ సోదరుడు చనిపోయాడని షూటింగ్ వాయిదా వేసుకుందామని దర్శకుడు అనిల్ రావిపూడి అనుకున్నారు. రవితేజ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ప్రస్తుతం రాజా ది గ్రేట్ అనే సినిమా నిర్మితమవుతోంది. అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న షూటింగ్ కు రవితేజ భరత్ చనిపోయిన మరుసటి రోజే హాజరు కావడంతో సినిమా యూనిట్ సభ్యులు ఆశ్చర్యపోయారు. మనం సినిమా కోసం వేసిన సెట్ లో ప్రస్తుతం రవితేజ హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాదాలపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ వాయిదా వేద్దామని దర్శకుడు చెప్పినప్పటికీ రవితేజ వద్దని చెప్పారట. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.